కాంగ్రెస్ బీఆర్ఎస్ పై తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇద్దరూ కలిసి డూప్ రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో మెజార్టీ సీట్లు బీజేపీ గెలిచేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై దృష్టి మళ్లించేందుకు కృష్ణా నీటి పంపకాల అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే వసూళ్లు మొదలుపెట్టిందని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ ఇర్రెలవెంట్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో అసలు పోటీలోనే ఉండదు. బీఆర్ఎస్కు సపోర్ట్ చేసినటువంటి ఓటర్స్ ఎవరు కూడా ఈ ఎన్నికల్లో బీజేపీకి సమర్థించేటువంటి అవకాశం ఉంది. బీఆర్ఎస్ కోటేసేటువంటి అవకాశం ఉండదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అరవకరా ఒక సీటు గెలిచినా తెలంగాణ కొరిగే లేదు. బీఆర్ఎస్ ఒక సీటు గెలవకపోయినా తెలంగాణకు వచ్చే నష్టం లేదు. తెలంగాణ నాగార్జున సాగర్ ప్రాజెక్టు కృష్ణా జలాలో ఎక్కడో పోయినట్టు, ఎవరి ఆధీనంలో ఉన్నట్టు, తెలంగాణకు నష్టం జరిగినట్టు గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, నేడు కాంగ్రెస్ పార్టీ, ఈ 2 పార్టీలు కూడా ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎన్నికల్లో ఈరోజు నరేంద్ర మోడీ గారికి ఉన్నటువంటి సానుకూల వాతావరణం నుంచి తెలంగాణ ప్రజలను దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నము, పెద్ద కుట్ర కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి చేస్తూ ఉన్నారు. కాబట్టి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను, మీరు ఎన్ని రకాల కుట్రలు చేసినా మీరిద్దరు కలిసి ఈరోజు తెలంగాణలో మెజార్టీ సీట్లు గెలిచేది భారతీయ జనతా పార్టీయే. కాంగ్రెస్ పార్టీ వచ్చినటువంటి 2 నెలల్లోపనే కేంద్ర కాంగ్రెస్ పార్టీ కోసము వసూళ్లు మొదలుపెట్టింది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులను బెదిరిస్తూ ఉన్నారు, కాంట్రాక్టర్లను బెదిరిస్తూ ఉన్నారు, బిల్డర్స్ను బెదిరిస్తూ ఉన్నారు, వసూళ్లు మొదలుపెట్టారు. అనేక మంది కేంద్ర కాంగ్రెస్ పార్టీకి సూట్ కేసులు మోసేటువంటి ప్రయత్నాలు ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ కూటమే బీటలు బారుతున్నటువంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి కేంద్రంలో ఏర్పడబోయేటువంటి ప్రభుత్వంలో తెలంగాణ ప్రజలు అన్ని స్థానాలలో కూడా మరి గెలిపించి తెలంగాణ ప్రజల ఆశీస్సులు కూడా నరేంద్ర మోడీ గారికి ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో తెలంగాణ నుంచి అత్యధికమైనటువంటి స్థానాలు గెలవాలనేటువంటి పట్టుదలతో ఈరోజు మా పార్టీ పూర్తి స్థాయిలో శక్తిని కేంద్రీకరించి ముందుకెళ్తాం.